హలో గైస్, ఈరోజు ఈ వీడియోలో టెదర్ డెఫై అనే కాన్సెప్ట్ గురించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఇది మనకి డీసెంట్రలైజ్డ్ ఫైనాన్స్ ప్లాట్ఫామ్ అనమాట. సో మీరు కనుక ఈ యొక్క వెబ్సైట్ని విజిట్ చేయాలి అనుకున్నట్లయితే tether.defi.io అని చెప్పేసి సెర్చ్ అయితే చేయవచ్చు. మోస్ట్ ఆఫ్ ద డెఫై ప్లాట్ఫామ్స్లో తప్పుగా ఏం జరుగుతుంది అంటే అక్కడ మనకి ఓవర్ కాంప్లికేటెడ్ ప్రొడక్ట్స్ ఉంటాయండి, అండ్ అలాగే కన్ఫ్యూజింగ్ రూల్స్ ఉంటాయి. సో దీనివల్ల యూజర్స్ మనీ అనేది లాస్ అయ్యే ఛాన్స్ అనేది ఉంటుంది, అండ్ అలాగే హిడెన్ ఓనర్ కంట్రోల్ అనేది ఉంటుంది, అండ్ అలాగే కాంట్రాక్ట్స్ని ఎప్పటికప్పుడు దాని యొక్క ప్రైస్ని ఎప్పటికప్పుడు పెంచుతూ ఉంటారు. అండ్ అలాగే అన్రియలిస్టిక్ డైలీ రిటర్న్స్ అండి. సో ఎంత పడితే అంత డైలీ రిటర్న్స్ అనేటివి ఇవ్వడం వల్ల ప్లాట్ఫామ్ అనేది ఒక్కసారిగా కొలాప్స్ అయిపోతుంది. సో ఇన్వెస్టర్స్ అందరూ వాళ్ళ యొక్క డబ్బులు అనేది పోగొట్టుకుంటారు అక్కడ. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని వీళ్ళు ఈ యొక్క కాన్సెప్ట్ని డిజైన్ చేయడం జరిగింది. సో మనకి ఇక్కడ సింపుల్గా చూసుకున్నట్లయితే మీరు రిజిస్టర్ అయ్యి డిపాజిట్ చేసుకొని ఒక ప్లాన్ అనేది సెలెక్ట్ చేసుకొని డైలీ ఎర్నింగ్స్ అనేవి తీసుకోవచ్చు. ఒకవేళ మీరు విత్డ్రా కావాలంటే విత్డ్రాల్ తీసుకోవచ్చు, లేదు కాంపౌండింగ్ చేసుకోవాలనుకున్నట్లయితే కాంపౌండింగ్ అనేది చేసుకోవచ్చు. సో ఇక్కడ ప్లాన్స్ మీరు చూసుకున్నట్లయితే మనకి టోటల్గా 5 టైప్స్ ఆఫ్ ప్లాన్స్ ఉన్నాయండి. మీరు ఏ ప్లాన్ తీసుకున్నా సరే 25 days ఎర్నింగ్ సైకిల్ అనేది ఉంటుంది. సో మీరు లెస్ దాన్ $500 అంటే $500 కంటే తక్కువ మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నట్లయితే మీకు డైలీ 4% క్యాపిటల్ అన్లాక్ అవుతుంది, అండ్ దాంతోపాటు డైలీ 1% ROI అనేది రావడం జరుగుతుంది. అంటే టోటల్గా డైలీ 5% వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ప్లాన్ 2 అండి. $500 నుంచి $999 మధ్యలో ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటారో వాళ్ళకి డైలీ 4% క్యాపిటల్తో పాటు 1.25% ROI అనేది రావడం జరుగుతుంది. నెక్స్ట్ ప్లాన్ 3 1000 నుంచి $2499 మధ్యలో ఇన్వెస్ట్ చేసుకున్న వాళ్ళకి డైలీ 1.5% డైలీ ROI. ప్లాన్ 4 తీసుకున్న వాళ్ళకి డైలీ 1.75%, ప్లాన్ 5 తీసుకున్న వాళ్ళకి డైలీ 2% ROI అనేది రావడం జరుగుతుంది. సో నెక్స్ట్ అండి, సో ఇక్కడ మీ ప్లాన్ అనేది ఎలా వర్క్ అవుతుంది, మీరు ఎలా అప్గ్రేడ్ చేసుకోవచ్చు, ఎలా డౌన్ గ్రేడ్ అవుతుంది ఒకసారి చూసుకున్నట్లయితే డే 1 అంటే మీరు ఫస్ట్ డే రోజు మీరు $400 ఇన్వెస్ట్ చేసుకున్నారు అంటే $400 అనేది మనకి ప్లాన్ 1 కింద వస్తుందండి. సో ఇక్కడ మనకి డైలీ 5% అయితే ఇన్కమ్ వస్తుంది. నెక్స్ట్ డే 3, సో థర్డ్ డేన మీకు వచ్చే ఇన్కమ్ మీకు నచ్చింది, సో మీరు ఇంకా ఎక్స్ట్రా ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటూ $200 ఇన్వెస్ట్ చేశారు. సో అప్పుడు మీ యొక్క టోటల్ యాక్టివ్ డిపాజిట్ అమౌంట్ వచ్చేసి $600 అవుతుంది. సో ఇది మనకి ప్లాన్ 2 కిందకి వస్తుంది కాబట్టి 5.25% డైలీ వస్తుందండి. నెక్స్ట్ డే 7, సో డే 7 ఏంటంటే మీరు కాంపౌండింగ్ చేయాలనుకుంటున్నారు. సో మీ దగ్గర ఫర్ సపోజ్ $500 ఎర్నింగ్స్ ఉన్నట్లయితే మీరు దాన్ని కాంపౌండింగ్ చేస్తారనమాట. సో చేసుకున్నట్లయితే మీకు 600 కాస్త ఇప్పుడు 500 యాడ్ చేసిన తర్వాత $1100 అవుతుంది. సో ఇది ప్లాన్ 3 కిందకి వస్తుంది. అప్పుడు 5.5% మీకు డైలీ వస్తుంది. అదే 26th డేనా, సో మీరు స్టార్టింగ్లో ఏదైతే $400 చేశారో దాని యొక్క 25 days కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఇక్కడ అది రిమైనింగ్ తీసేస్తే మనకి రిమైనింగ్ టోటల్ యాక్టివ్ వచ్చేసి $700 వస్తుంది. సో అప్పుడు మీరు ప్లాన్ 2లో ఉంటారు. అప్పుడు మళ్ళీ మీకు డైలీ 5.25% మాత్రమే వస్తుంది. సో ఈ విధంగా ఈ యొక్క కాన్సెప్ట్ అనేది రన్ అవుతుందండి. 25 days సైకిల్ అనేది ఉంటుంది. సో ఎవ్రీ డే 7 PM UTC అండి. సో ఇది ఐస్లాండ్ టైమింగ్. సో ఈ టైమింగ్కి మీకు అక్కడ మీకు రిటర్న్స్ అనేవి జనరేట్ అవ్వడం జరుగుతుంది, అండ్ డే కూడా అలాగే క్యాలిక్యులేట్ అవుతుంది అనమాట. సో మీ యొక్క ప్లాన్కి తగ్గట్టు 25 days ఎర్నింగ్ సైకిల్లో అంటే డైలీ మీకు 4% క్యాపిటల్ రిటర్న్ అంటే మీరు పెట్టిన అమౌంట్ అనేది అక్కడ లాకిన్ అయిపోతుందండి. డైలీ 4% వస్తుంది. అది మీరు విత్డ్రాల్ కావాలంటే విత్డ్రాల్ తీసుకోవచ్చు, కాంపౌండింగ్ కావాలనుకుంటే కాంపౌండింగ్ చేసుకోవచ్చు. సో ఇట్లా 4% ఇంటూ 25, సో టోటల్గా 100% మీరు పెట్టిన అమౌంట్ అనేది మళ్ళీ మీరు విత్డ్రా తీసుకోవచ్చు, ప్లస్ డైలీ ROIతో పాటు. సో మినిమం 1% నుంచి 2% ROI అనేది మీ యొక్క యాక్టివ్ డిపాజిట్ మీద మీరు ఎర్నింగ్ అనేది తీసుకోవచ్చు. సో ఈ యొక్క టెదర్ డెఫై కాన్సెప్ట్ అనేది మనకి సస్టైనబుల్ ఉంటుందా లేదా ఒకసారి చూసుకున్నట్లయితే యూజర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నట్లయితే ప్లాట్ఫామ్ అనేది ప్రతి దాని మీద ఇక్కడ 5% ఫీజు అనేది తీసుకుంటుంది. న్యూ డిపాజిట్ కావచ్చు, డైలీ రివార్డ్ కాంపౌండ్ కావచ్చు, నెట్వర్క్ రివార్డ్ కాంపౌండ్ కావచ్చు. బట్ ప్లాట్ఫామ్ వ్యూలో చూసుకున్నట్లయితే ఈ యొక్క 5% ఏదైతే ఛార్జ్ చేస్తుందో దాంతో మనకి ఈ యొక్క కాంట్రాక్ట్ స్మార్ట్ కాంట్రాక్ట్ డెవలప్మెంట్కి యూజ్ అవుతుంది, ప్లాట్ఫామ్ మెయింటెనెన్స్కి, లాంగ్ టర్మ్ ఎకోసిస్టమ్కి. సో ఆపరేషనల్ కాస్ట్కి వీళ్ళు ఈ యొక్క 5% అనేది యూజ్ చేసుకొని ఈ యొక్క కాన్సెప్ట్ని ఇంకా బెటర్గా లాంగ్ టర్మ్కి రన్ చేయొచ్చు అనమాట. సో ఇక్కడ 20 levels రిఫరల్ ఇన్కమ్ అనేది కూడా ఇస్తున్నారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే లెవెల్ 1కి 1.5%, లెవెల్ 2కి 1.25%, లెవెల్ 3 నుంచి 10 వరకు పర్ పర్సన్ నుంచి 1%, లెవెల్
లెవెల్ నుంచి 15 వరకు ఒక్కొక్కరి దగ్గర నుంచి 0.5%, లెవెల్ 16 నుంచి 20 వరకు ఒక్కొక్కరి దగ్గర నుంచి 0.25% ఈచ్ డైలీ మనకు ఇన్కమ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇది ఎలా వస్తుంది, దీనికి కొన్ని కండిషన్స్ అనేవి ఉన్నాయండి. సో అదేంటంటే టియర్ 1, సో ఇక్కడ మనకి 4 టియర్స్ అయితే ఉన్నాయి, 1, 2, 3, 4. సో టియర్ 1కి మీరు ఎలిజిబుల్ అవ్వాలంటే మీకు అట్లీస్ట్ మోర్ దెన్ $10 డిపాజిట్ అనేది ఉండాలండి. సో అప్పుడు మీరు టియర్ 1కి ఎలిజిబుల్ అవుతారు. మీకు 1 to 5 లెవెల్స్ అనేటివి అన్లాక్ అవుతాయి. సో ఈ 5 లెవెల్స్ నుంచి ఇన్కమ్ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. టియర్ 2కి ఎలా అప్గ్రేడ్ అవ్వాలి అంటే మీకు 2 డైరెక్ట్ జాయినింగ్స్ ఉండాలండి. వాళ్ళ 2 డైరెక్ట్ జాయినింగ్స్ నుంచి ఒక్కొక్కరు కూడా మోర్ దెన్ $100 అనేది ఇన్వెస్ట్మెంట్ చేసి ఉండాలి. సో అప్పుడు మీరు టియర్ 2కి ఎలిజిబుల్ అవుతారు. టియర్ 3 అంటే మీకు టోటల్గా 3 డైరెక్ట్ జాయినింగ్స్ ఉండాలి, ముగ్గురు కూడా ఒక్కొక్కరు $100 కంటే ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేసి ఉండాలి. టియర్ 4 వచ్చేసి 5 మెంబర్స్ ఉండాలి, 5 మెంబర్స్ కూడా ఒక్కొక్కరు $100 కంటే ఎక్కువ ఇన్వెస్ట్ చేసి ఉండాలి. సో ఈ విధంగా మీరు ఒక్కొక్క టియర్కి ఎలిజిబుల్ అవుతూ లెవెల్స్ అనేటివి అన్లాక్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. సో ఇక్కడ ఎక్స్ట్రా 1 టైం బోనస్ అనేది కూడా ఇస్తున్నారండి ఫస్ట్ టైం డిపాజిట్స్కి. సో అది ఎలా అంటే మీరు జాయిన్ అయిన తర్వాత ఫర్ సపోజ్ మీరు ఎవరినైనా ఒక పర్సన్ని రిఫర్ చేసినప్పుడు అతను $50 నుంచి $99 మధ్యలో ఇన్వెస్ట్మెంట్ కనుక చేస్తున్నట్లయితే ఆన్ బోర్డింగ్ బోనస్ కింద మీకు $5 అనేది ఇవ్వడం జరుగుతుంది. అదే ఒకవేళ మీరు రిఫర్ చేసిన పర్సన్ ఫస్ట్ డిపాజిట్కే మోర్ దాన్ $100 ఇన్వెస్ట్ చేసినట్లయితే ఆన్ బోర్డింగ్ బోనస్ కింద మీకు $10 అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇది మీరు కావాలనుకుంటే విత్డ్రా చేసుకోవచ్చు, లేదనుకుంటే కాంపౌండింగ్ అయినా సరే యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకి 7 లీడర్షిప్ ర్యాంక్స్ ఫర్ రియల్ బిల్డర్స్ అండి. సో 7 లీడర్షిప్ ర్యాంక్స్ అయితే ఉన్నాయి. సో వాటికి ఎలా ఎలిజిబుల్ అవుతారు ఏంటి చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసి మనకి ఇన్వైటర్ ర్యాంక్ ఉందండి. సో దీని యొక్క రిక్వైర్మెంట్స్ వచ్చేసి 50 టీమ్ మెంబర్స్ ఉండాలి, $2,500 మీ యొక్క టీమ్ యాక్టివ్ డిపాజిట్ ఉండాలి. సో అప్పుడు మీరు ఇన్వైటర్ ర్యాంక్ ఎలిజిబుల్ అవుతారు. మీ యొక్క టీమ్ ROI మీద 0.5% అనేది రావడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ప్రమోటర్. సో 100 మెంబర్స్ టీమ్ ఉండాలి, $5,000 బిజినెస్ ఉండాలి, యాక్టివ్ డిపాజిట్. సో అప్పుడు ప్రమోటర్కి ఎలిజిబుల్ అయ్యి డైలీ 1% టీమ్ ROI అనేది రావడం జరుగుతుంది. సో ఈ విధంగా లీడర్, పార్ట్నర్, స్టార్, రాయల్ స్టార్, క్రౌన్ స్టార్ అని చెప్పేసి మీరు మినిమం 0.5% నుంచి 5% వరకు ఇన్కమ్ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. సో ఇది ఎలా క్యాలిక్యులేట్ చేస్తున్నారంటే మీకు అప్ టు 100 లెవెల్స్ డీప్ వరకు క్యాలిక్యులేట్ చేస్తున్నారండి. సో ఇక్కడ మీరు ఈజీగా ఇన్కమ్ అనేది కూడా ఇక్కడ క్రియేట్ చేసుకోవచ్చు. ఎందుకంటే మీరు నార్మల్గా ఏ కాన్సెప్ట్లో చూసుకుంటే అప్ టు ఒక 10 లెవెల్స్ 15 లెవెల్స్ వరకు మీకు బిజినెస్ అనేది క్యాలిక్యులేట్ చేస్తారు, టీమ్ అనేది క్యాలిక్యులేట్ చేస్తారు. కానీ ఇక్కడ వచ్చేసి మీకు అప్ టు 100 లెవెల్స్ వరకు క్యాలిక్యులేట్ చేస్తున్నారు. సో ఎవరు ఎక్కడ ఒక్కరు మంచిగా వర్క్ చేసినా సరే మీరు ఈ యొక్క రిక్వైర్మెంట్స్ అనేటివి ఈజీగా రీచ్ అవ్వచ్చు, మంచి ఇన్కమ్ అనేది మీకు వస్తుంది. కాకపోతే ఇక్కడ ఏంటంటే మీ డౌన్ లైన్లో ఉన్న వాళ్ళకంటే మీరు పెద్ద ర్యాంక్లో ఉండాలి, లేదంటే మీకు ఇన్కమ్ అనేది ఏది రాదనమాట. సో 2 పవర్ఫుల్ ఇన్కమ్ స్ట్రీమ్స్ అనేటివి ఇక్కడ ఉన్నాయండి. డైలీ రివార్డ్స్ అంటే మీకు డైలీ వచ్చే ROI అనమాట. సో అది మీరు విత్డ్రా కావాలంటే విత్డ్రా చేసుకోవచ్చు, కాంపౌండింగ్ కావాలనుకుంటే కాంపౌండింగ్ యూజ్ చేసుకోవచ్చు. నెట్వర్క్ రివార్డ్స్ కూడా అంతే అనమాట. సో నెట్వర్క్ రివార్డ్స్ అంటే మీకు మీ టీం నుంచి వచ్చే అమౌంట్ కావచ్చు, రిఫరల్ ఎర్నింగ్స్, లేకపోతే బోనస్ ఏదైనా సరే అది నెట్వర్క్ రివార్డ్స్ కింద రావడం జరుగుతుంది. సో ఈ రెండింటి నుంచి మీరు కావాలనుకుంటే విత్డ్రా చేసుకోవచ్చు, లేదా కాంపౌండింగ్ అయినా సరే యూజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకి మంచి సెక్యూరిటీ అండ్ ట్రాన్స్పరెన్సీ కూడా ఉంటుందన్నమాట. సో ఇక్కడ మనకి ఎవరు కూడా ఓనర్షిప్ అనేది చేంజ్ చేయలేరు. సో ఎవరు ఇక్కడ రూల్స్ అనేది చేంజ్ చేయలేదు. ఇది 100% డీసెంట్రలైజ్డ్ అండ్ అలాగే మనకి స్మార్ట్ కాంట్రాక్ట్ అయితే రావడం జరుగుతుంది. సో ఇక్కడ ఎవరు జాయిన్ అవ్వచ్చు తెదర్ డెఫైలో అంటే USDT ఇన్కమ్ సీకర్స్ కావచ్చు, నెట్వర్క్ బిల్డ్ చేసుకోవాలనుకునే వాళ్ళు, టీమ్ లీడర్స్, కమ్యూనిటీస్, డెఫై పేయనీర్స్ వీళ్ళందరూ కూడా ఇందులో జాయిన్ అయ్యి మంచి ఇన్కమ్ అనేది ఎర్న్ చేసుకోవచ్చు అండి. సో ఈ యొక్క కాన్సెప్ట్లో మీరు ఈరోజే జాయిన్ అయ్యి మంచి ఇన్కమ్ అనేది తీసుకోవచ్చు. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళందరూ తప్పకుండా ఇందులో అయితే జాయిన్ అవ్వచ్చు. థ్యాంక్ యూ.